రైట్. ఈ భూములకు సంబంధించి జోగి రమేష్ కుమారుడు కొన్నారని చెబుతున్నటువంటి భూములకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇక్కడ ఎక్కడా అక్రమం లేదు, అంతా సక్రమంగానే జరిగింది, సక్రమంగానే కొనుగోలు జరిగింది, సక్రమంగానే అమ్మకాలు కూడా జరిగాయి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అందరి కళ్ళ ముందు ఉన్నప్పటికీ కూడా ఇక్కడేదో తప్పులు జరిగిపోయినట్టుగా, ఇక్కడేదో అక్రమంగా భూములు కొన్నట్టుగా, ఇక్కడేదో అగ్రిగోల్డ్ భూములు కొట్టేసినట్టుగా ఒక కథలు అల్లి కొద్ది రోజులు ఎల్లో పత్రికల్లో వార్తలు రాసి ఆ తరువాత నెమ్మదిగా అడుగు ముందుకేస్తారు. ఎందుకంటే ముందుగా అక్కడ వార్త వస్తుంది, ఆ తరువాత సిఐడినో పోలీసులో రంగంలోకి దిగుతారు. ఆ వార్తల ఆధారంగానే అరెస్టులు కూడా చేస్తారు. కానీ ఈరోజు పబ్లిక్లోనే ఉంది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఆ పత్రాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో కనిపిస్తున్నాయి. ఈరోజు మన స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఎక్కడా అక్రమం జరగలేదు అని చెప్పడానికి స్పష్టంగా అవన్నీ తెలియజేస్తుంటే ఇక్కడ అక్రమంగా అగ్రిగోల్డ్ భూములు కాజేశారంటూ కట్టుకథలు అల్లి, ఎందుకంటే జోగి రమేష్ పైన ఒక రకమైనటువంటి కక్షపూరితమైన మనస్తత్వం ఇప్పటికే ఉంది. ఆయన పైన కక్ష సాధించాలి, ఎందుకంటే గతంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది కదా. కాబట్టి ఏదో రకంగా ఇరికించాలి. జూలై 16న ఏం జరిగింది? ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆయన ఇంటిపైనే దాడి జరిగింది. ఏది? టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది వాహనాల్లో రాడ్లు అన్నీ తీసుకొచ్చి డైరెక్ట్గా ఇంటి మీదే అటాక్ చేశారు. ఇది అయిపోయింది. ఇది ఒక రకమైనటువంటి అటాక్. ఇప్పుడు రెండో రకం, ఇప్పుడు మనం చూస్తున్నది రెండో రకమైనటువంటి అటాక్ అనమాట. అంటే అక్రమ అరెస్టులు చేయటం. ఆ రోజు ప్రకటన ఇచ్చారు, అన్ని పేపర్లో ఇచ్చారు, ఎల్లో మీడియాలో కూడా వచ్చింది, ఎల్లో పేపర్లు కూడా ప్రచురించాయి. మరి అప్పుడు రాలేదు ఎవరికి? అప్పుడు ఎవరికి ఎందుకు అభ్యంతరం రాలేదు? ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చని కూడా ఇచ్చారు కదా అందులో ప్రకటనలో. నా క్లయింట్ యొక్క సంజాయిషీ పొంది తెలియజేయనది ఏమనగా చాలా క్లియర్గా రాసుకుంటూ వచ్చారు. అక్కడ కనిపిస్తుంది కదా. కానీ ఆ రోజు ఎవరు అభ్యంతరం చెప్పలేదే. ఆ రోజు ఎక్కడ అభ్యంతరాలు వ్యక్తం కాలేదే. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినా సరే అయినప్పటికీ కూడా ఆ భూములు అక్రమంగానే కొన్నారు, ఆ తర్వాత అక్రమంగానే అమ్ముకున్నారు అని చెప్పడానికి అక్కడ మనకి ప్రకటన కనిపిస్తోంది కదా. ఎవరు రాలేదు కదా. మరి ఈరోజు మాత్రం ఎందుకు అక్రమం అయిపోతుంది? ఎస్ రవిచంద్రారెడ్డి గారు, ఏంటి మీకు తప్పదా? ఇంకా చాలామంది ఉన్నారు టార్గెట్లో మీ పార్టీ నాయకులు. 5 ఏళ్ల పాటు 1 by 1 వేసుకుంటూ వెళ్ళిపోతారు. సార్ వాళ్ళ అదృష్టం ఏంటంటే, సార్ నమస్కారం ఈశ్వర్ గారు, మీకు వెంకటరామరెడ్డి గారికి, తిలక్ గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళకు ఊహించనలివిగానంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. రోజుకొకరిని అరెస్ట్ చేసినా 5 ఏళ్ళు గడిపేయచ్చు వాళ్ళు. మార్నింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం 3 పూట్ల అరెస్ట్ చేసినా కూడా గడిపేయచ్చు. ఒక్కసారి కాదు, ఒక్కరిని కాదు, అంతమంది నాయకులు కొరత లేని పార్టీ వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళకి ఏంటంటే ప్రతిరోజు ఫెయిల్ అయిన హామీలు, అమలు చేయని హామీలు, అక్రమంగా ఏదైతే వాళ్ళు చెరబడుతున్న ఇసుక దోపిడీ కానీ, లేకపోతే అనేక కార్యక్రమాలు కానీ, గ్రావెల్ మట్టి అమ్ముకోవటం కానీ, లేకపోతే చెప్పిన సూక్తి ముక్తావళి ఎక్కడ దాచిపెట్టారో తెలియదు కానీ అమలు కాకూడని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవటం అయితే ఏమి, మరి వీటన్నిటితో పాటు పక్కాగా స్కెచ్ ప్రకారం కక్ష సాధింపు చర్యలు ఏదైతే పార్టీ నాయకుల్ని కకావికలం చేసి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి తద్వారా శ్రేణుల యొక్క మనోభావాలను దెబ్బతీసి ఈ పార్టీ ఉనికి ఉండదు అని చాటాలనేది వాళ్ళ ప్రయత్నం. కానీ అలా జరిగే కార్యక్రమం అసలు ఉండదు సార్. ప్రజాస్వామ్యంలో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ తిరిగి వాజ్పేయిని ప్రధానమంత్రిని చేసింది. 3 సార్ల నుంచి వరుసగా బీజేపీ లెడ్ కూటమి కేంద్ర ప్రభుత్వంగా ఉంది. సో ఎవరికైనా తిరిగి లేచే అవకాశం, పడి లేచిన కెరటం అన్నీ ఆపటం అనేది ఎవరి తరం కాదు. సో ప్రజలు మమ్మల్ని నేలకేసి కొట్టారనేది వాళ్ళ భావన. మా భావన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనాలు అందుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, అయ్యా మేమంతా ఓట్లు మీకే వేసాం, ఆ ఈవీఎంలో ఏమన్నా గోల్మాల్ ఉందంటే చిరునవ్వే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా, కానీ ఎక్కడ కూడా ఆ విధమైన మాట ఒక్కసారి కూడా నోరు ఆ వైపుకి తిప్పలాయన. కానీ కోర్టులో ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య ఒంగోలు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ గారు వేసిన కేసు కానీ, బెల్లాన్ చంద్రశేఖర్ గారు వేసిన కేసు కానీ, అనేక కేసులు ఏవైతే ఉన్నాయో విచారణకు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషను ప్రతివాదిగా ఉంది. ఈవీఎంల్లో పోలైన ఓట్లకు మించి కౌంట్ అయిన ఓట్లు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? 100 మార్కులకు ఎగ్జామ్ పెడితే 123, 156, 210 మార్కులు రావడం సాధ్యమా? మరి అలా ఆంధ్రప్రదేశ్లో ఇబ్బడి ముబ్బడిగా రావడం మనందరికీ తెలిసిన విషయం. అక్కడ ఏడీఆర్ రిపోర్ట్ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నివేదికలు కానీ, ఈ దేశం మొత్తం మీద 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా ఏవైతే వచ్చినాయో, ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు 49 లక్షల ఓట్ల గోల్మాల్ జరిగిందనే విధానపరమైన
లెక్కలు కానీ ఏవైతే తేలాయో వీటన్నిటిని కనుమరుగు చేయాలి, వీటన్నిటినీ కూడా చర్చలోకి రాకూడదు, వీటి గురించి ప్రజలు ఆలోచించకూడదు. ఇంకా 2 నెలలే అయింది, 58 నెలల్లో వీటి గురించి చర్చ రోజువారీగా జరిగితే తిరుగుబాటు వస్తుందేమో జనం నుంచి అన్న భయం ఉంది. ఎందుకు తిరుగుబాటు వస్తుందంటే, ఒకవైపు నకిలీ ఓట్లతో గెలిచారనే సంఘటన గురించి చర్చ జరిగితే ఒక రకమైన తిరుగుబాటు రావచ్చు. అదేవిధంగా మేనిఫెస్టో ప్రజాగళం అని చెప్పి ఏదైతే చెప్పారో ఆ ప్రజాగళంతో నాకు సంబంధం లేదని బీజేపీ చాలా చాకచక్యంగా ముందే అంచనా వేసి చంద్రబాబు నాయుడు గారిని దూరం తప్పుకున్న పవర్ అనుభవిస్తున్న బీజేపీ పార్టీ కూడా ముద్దాయిగా ఉన్నప్పటికీ, కానీ ప్రజాగళం మీద 2 ఫోటోలు వేసి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని మంచి స్మైల్తో ఫోటో వేసిన ప్రజాగళం ఏదైతే ఉందో సూపర్ 6 అన్నారు, డకౌట్ అయ్యారు. వాలంటీర్ల మోసం, తల్లికి వందనం మోసం, ఇసుక ఉచితం మోసం, ఓపీఎస్ మళ్ళా తెస్తాం, సిపిఎస్ రద్దు చేస్తాం అనడం మోసం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చెప్పిన మాట మోసం, తిరిగి సర్వే మొదలు పెడుతున్నారు, కేంద్ర ప్రభుత్వ విధానాల ప్రకారమే ముందుకు పోతున్నారు. అన్నిటికన్నా ముఖ్యం, భూమి మీది ఫోటో జగన్మోహన్ రెడ్డి దాన్ని నిలదీసిన చంద్రబాబు నాయుడు గారు, నేను ఇప్పుడు ఫోటో చూపిస్తా బ్రేక్ తర్వాత మీరు ప్రజెంట్ చేయాల్సిందిగా చెప్తున్న ఈ ఫోటో దీంట్లోనే ఉంది. ముఖ్యంగా పైన మీ భూమి, దాని మీద చంద్రబాబు నాయుడు గారి ఫోటో, కింద అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ గారి ఫోటో ఎందుకేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. అంటే వాళ్ళ భూమి మీద అడంగుల కాపీ మీద ఉంది సార్, ఐ విల్ డిస్ప్లే ఇట్ నౌ. సో మీరు అడంగుల కాపీల్లో సైతం మీ భూమి అని రాసి చంద్రబాబు నాయుడు గారి ఫోటో ముఖ్యమంత్రి అని, అనగాని సత్యప్రసాద్ వాళ్ళిద్దరు ఏమైనా వారసులా లేకపోతే వాళ్ళ ల్యాండ్ని మీకేమైనా కౌలుకి ఇచ్చారా? ప్రజలారా ఆలోచించమని చెప్తున్నా. ముఖ్యంగా జోగి రమేష్ గారు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారనే కక్షపూరితమైన కోణంలో ఆయన ఇంటి మీద అధికారంలోకి వచ్చిన మరుక్షణం దాడులు జరిగాయి. అది సరిపోదన్నట్టు ఆయన్ని భయభ్రాంతులకు గురి చేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన కాకపోతే ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలన్న కక్షపూరితమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అమలవుతుందో దానికి ప్రతీకగా కొడుకుని ఈరోజు అధీనంలోకి తీసుకోవడం ఏదైతే ఉందో చట్టపరంగా ఇన్స్టెంట్ జస్టిస్ ఎలా హ్యాపెన్ అవుతుంది సార్? ఇప్పుడు నోటీసు ఏదైనా ఇచ్చి, పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఒక కొన్న భూమి సక్రమం కాదనుకుంటే దాన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ ల్యాండ్ని సస్పెన్స్లో ఉంచమని చెప్పి సదర్ రిజిస్ట్రార్కి చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ చేసి తప్పు జరిగితే కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. లేదు క్యాన్సిల్ చేస్తే జోగి రమేష్ గారు కోర్టుకు వెళ్ళి నేను సక్రమంగా కొన్నానని ప్రూవ్ చేయొచ్చు. అరెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? అరెస్ట్ అంటే హెరిటేజ్ భూముల గురించి ఏం చెప్తారు? దానికి రాజధాని ల్యాండ్ రాజధాని ఏరియాలో హెరిటేజ్ భూముల గురించి ఏం చెప్తారు? మరి ముఖ్యంగా అక్రమం ఏది సక్రమం ఏది అంటే పతాక స్థాయిలో దాని గురించి మాట్లాడాల్సిన అంశం ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందంటే కరకట్ట లోపల చంద్రబాబు నాయుడు గారి నివాసం అక్రమమా సక్రమమా? తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరు ముఖ్యమంత్రిగా, ఒకరు అనేక శాఖలకి మంత్రిగా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. మరి కృష్ణా రివర్ బ్యాంక్ లో బండ్ లోపల ఏదైతే అక్రమంగా నివాసం ఉంటున్నారో ఆ ఇల్లు ఎవరిది ఈ రోజుకి తెలియదు. పజిల్ బేతాళ ప్రశ్న. మీకు తెలుసా సార్, 5 సంవత్సరాలు మేము ఎతికి అలసిపోయాం సార్. కాసేపు గిఫ్ట్ ఇచ్చాడంటారు, కాసేపు గవర్నమెంట్కి దక్కలుపరిచా అంటాడు, కాసేపు చంద్రబాబు నాయుడు గారిదే అంటారు. కానీ ఇంతకీ అసలు ఆ బేతాళ ప్రశ్నకి సమాధానం ఏది? అది నైతికమా, అక్రమమా, సక్రమమా, అనైతికమా? ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇలా మేము అడిగామనుకోండి మా మీద మీకు వెంటనే కోపం వస్తుంది. కానీ పర్వాలేదు, నేను ఒకటే చెప్తున్నా, అనైతికమైన పనులు చేస్తూ అక్రమమైన కట్టడంలో నివాసం ఉంటూ తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా కరకట్టలో ఉంటూ అక్కడే ఒక హెలిప్యాడ్ని నిర్మించుకుని చూడచక్కగా ఉదయాన్నే కృష్ణానదిలో కాళ్ళకి ఆ కృష్ణమ్మని తగిలించి అపవిత్రం చేస్తూ మీరు అక్రమాల గురించి మాట్లాడితే ఎలా సక్రమం అవుతాయి? మీ ప్రభుత్వం సక్రమంగా ఎలా 58 నెలలు నిలబడుతుందా, ప్రజాగ్రహానికి గురవుతుందా అనేది రాబోయే రోజులు నిర్ణయిస్తాయి.